బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్ణాటక ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట బ్యాలెట్ పేపర్లను ఉపయోగించే విధంగా నిర్ణయం అయితే తీసుకుంది. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈవీఎంలనే వాడాలి అని ఎక్కడా లేదు, బ్యాలెట్ విధానం కూడా అమలు చేయొచ్చు అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే బ్యాలెట్ విధానాన్ని తీసుకువస్తాము అని ఈసీ వెల్లడించింది. ఇక తొందరలో గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలో 5 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలి అని ఈసీ నిర్ణయించింది. ఇక ఈవీఎంలనే ఉపయోగించాలి అని ఎక్కడా లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. బ్యాలెట్ పత్రాలు ఉపయోగించడం వలన ఎటువంటి హాని లేదు అని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేషి తెలిపారు. మా స్థానిక సంస్థల ఎన్నికలు చాలా వరకు ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి జరుగుతున్నాయని వెల్లడించారు. మనం వాటిని ఎందుకు ఉపయోగించకూడదు, ఈవీఎంలను మాత్రమే వాడాలి అని ఎటువంటి ఆదేశము లేదు అని ఆయన పేర్కొన్నారు. ఇక బ్యాలెట్ పేపర్లపై ఎటువంటి నిషేధము లేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో జరిగే అవకతవకలపై ఆందోళన గురించి ఆయన ప్రస్తావించారు. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు అన్ని పోలింగ్ బూత్లలో తగినంత సిబ్బందిని మోహరిస్తాము అని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి మాకు ఎటువంటి సమస్య ఉండదు అని సంగ్రేషి వ్యాఖ్యానించారు. ఇక జీబీఏ కార్పొరేషన్ ఎన్నికలు ఈవీఎంలు వాడాలి అని సూచిస్తూ ఎన్నికల కమిషన్కు బీజేపీ లేఖ రాసింది.